హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఎన్నో డోస్ నాలుగో డోస్ అయితే మందు చల్లుతున్నాం. ఏమేమంటే యూరియా ఒకటే కదా, పొటాస్ చల్లాలి కానీ పొటాస్ కలుపుతలేము ఈసారి. ఓన్లీ యూరియా మాత్రం. దీంట్లో నాలుగోసారి, ప్రతిసారి అయితే 3 సార్లు వేసేది, ఈసారి అయితే 4వసారి వేస్తున్నాం. అయినా పొలం అయితే ఏం మంచిగా లేదు. చూపెట్టు ఇటు సైడ్ ఇట్లున్నది పొలం అయితే, ఇట్లున్నది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ 4వ డోస్ మందు అయితే చల్లుతున్నాం ఈరోజు. యూరియా బస్తాలు ముందు రోజే తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకున్నాము. ఈ నుంచి అయితే పొలానికి మా ఆయన అయితే బండి మీద తీసుకెళ్తున్నాడు. తీసుకొచ్చి మళ్ళీ పొలానికి కొంచెం దూరంలో చెరువు ఉంటుంది. చెరువు కట్ట దగ్గర అయితే వేసి పోవడం పని అయితే మా ఆయనది. ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో 1 కిలోమీటర్ దూరంలో అయితే పొలం ఉంటుంది. అక్కడికి తీసుకుపోవాలంటే ఈ నెత్తి మీద ఎత్తుకొని పోవాలంటే చాలా కష్టం. మొత్తం పొలాలే ఉంటుంది. అందుకని వేరే బాట నుంచి అయితే తెచ్చి వేసిపోయిండు మా ఆయన. ఇక మేమైతే స్టార్ట్ చేసేసినాం. ఇందులో కలపడం ఏం లేదు కాబట్టి 1 బస్తాలో 2 మూటలు అనేది చేసినాము. 1 బస్తా ఇప్పి 2 మూటలు అయితే చేసి మొత్తం 8 మూటలు ఏమో చేసినాము. 4 బత్తలు, 3 ఎకరాల 4 బత్తలు అయితే వేస్తున్నాం మూటలు చేసి. ఇక ఇద్దరం అయితే పొలంలో అక్కడొకటి పెట్టేస్తే చల్లడం కొంచెం తొందరగా అవుతుందని ఇద్దరం అయితే తీసుకెళ్తున్నాం. పొలానికి బాట లేదు, ఏం లేదు. ఎంత కష్టంతో అయినా తప్పదు కదా. వేసామంటే అన్నీ ప్రతి ఒక్కటి అయితే చేయాల్సిందే. ఈ ఒడ్డమ్మటి పోయి అక్కడొక బస్తాలు అయితే అన్నీ పెట్టేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకుంటే తర్వాత ఇది ఈజీగా అవుతుంది. ఒకటేసారి చల్లడం స్టార్ట్ చేసుకోవచ్చు. తెచ్చి అప్పటిదప్పుడు తెచ్చి చల్లాలంటే కొంచెం కష్టం, మనకు రిస్క్ అనిపిస్తుంది. అందుకోసం అంతా ఒకటేసారి అయితే ఇద్దరం మోసుకొచ్చి అక్కడొకటి అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాం. వీడియో ఏమో కానీ మస్తు భయం అయింది. ఏడ పడతానో ఏమో అని భయం అయితే మస్తు అయింది. అయినా తప్పదు కదా. గడ్డి అయితే మస్తు బాగుండే. ఆ గడ్డిలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయి అయితే వేయాలి. ఇది ఆఖరి డోస్ అన్నట్టు. ప్రతిసారి అయితే 3 సార్లు వేసేది, ఈసారి అయితే 4 సార్లు వేసేసినాం. ఒడ్డు మీద నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే బత్త పెట్టిన. చాలా దూరం ఫ్రెండ్స్. ఇక ఆ నుంచి అక్కడ కట్ట పడుతుంది. ఆ కట్ట కాడ నుంచి అయితే ఈ వడ్ల పంటే వచ్చి గిట్టెమ్మటి వచ్చి అయితే ఆడ బత్త వేసిన. వస్తుంది. ఎండ కూడా బాగా కొడుతుంది ఫ్రెండ్స్. రైతులు ఇక ఇన్ని విధాలుగా ఉంటుంది రైతన్న కష్టాలు అయితే మామూలుగా కాదు, మస్తు ఘోరంగా. ఎండ ఉన్నా ఏది ఉన్నా కూడా మనం కష్టపడాల్సిందే. కష్టపడండి తప్పదు. ఓకేనా. పొలం అయితే సన్న కరుక్కోకు వచ్చింది. ఇంకా వారం అయితే పుట్టకొస్తుంది. ఇప్పుడు మాత్రం మందు చల్లుతున్నాం. ఏ మందు మనం చల్లేది? యూరియా. కానీ ఏ దశ అన్నట్టు ఇది? 4వ డోసు. కానీ ఇప్పుడు పొలం ఎట్లున్నది అన్నట్టు ఉన్నది. కొంచెం ఆడ రోగం ఉన్నది, ఆడ ఇది ఉన్నది. పొట్ట దశనా? ఇప్పుడు లాస్ట్ పొట్ట దశ. ఇది పొట్ట దశనా? సన్న కరుకుకు అయితే ఉంది. ఇంకా వారం అయితే పొట్టకొస్తుంది. లాస్ట్ డోస్. అయ్యో, ఈ గడ్ల మోసుకుంటూ పోవాలి. గడ్డి చూడండి ఫ్రెండ్స్. గడ్డి కోయక బర్రెలు లేవేం లేవు. గడ్డి కోయలే. గడ్డి మాత్రం ఘోరంగా ఉన్నది. ఈ ఓడిపిల్లి గంటలు అయితే పొలంలో బాగున్నది. రేపటి నుంచి అయితే అది తీసేయాలి. ఇక చల్లుడు అయితే స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడు దాకా మూటలు మోసి అక్కడ పార్సల్ అయితే చేసినాం. ఇప్పుడైతే మందు చల్లుడు స్టార్ట్ అయితే చేసినాం. ఇక ఫస్ట్ మడి ఈ నుంచి అక్కడ దాకా అయితే చల్లాలి. ఈ టైం అవుతుందో ఎండ అయితే మస్తు కొడుతుంది. ఈ చల్లడం అయితే కొంచెం దగ్గర పడ్డది. ఈ ఒక మడి ఉండగా కొన్ని గంటలు అయితే కోసిన నేను. కోసి ఇక మాకు ఒక దుడ్డే ఉండే, దుడ్డే కోసమని కంప్లీట్ చేసి అదైతే
మోపు కట్టి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, 4వ దఫా ఎరువుల వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా పెట్టుబడి మొత్తం దగ్గర పడ్డట్టే, ఇంకో నెలన్నర అయితే పంట చేతికి అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.